నమస్తే అందరికీ. ప్రతిరోజు వ్యక్తి అలుపెరగని పోరాటంతో జీవిస్తూనే ఉన్నాడు. ఆయన జీవనం తన కోసం, ఒక్కరి కోసం కాదు, ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం. కుటుంబం గౌరవంగా ఉండాలి, బాగుండాలి, సమాజంలో, సొసైటీలో మంచి విధానాలతో ఉండాలి అన్న ఆలోచనతో ఉంటాడు. కానీ కుటుంబంలో ఒక్కోసారి తలెత్తే సమస్యలపైన విసిగి వేసారి ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్లనే కొన్నిసార్లు జీవితాలు చాలా వరకు దారుణాలు ఉంటాయి, ఘోరాలు ఉంటాయి, నేరాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా కటకటాల పాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కుటుంబం కోసం విలువలతో కూడిన ఒక వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చే విధంగా, గౌరవప్రదంగా ఆ కుటుంబ జీవన విధానాలు మంచి అలవాట్లు, పద్ధతులతో, క్రమశిక్షణతో ఉండే విధంగా అందరిపైన బాధ్యత ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచన చేయండి. కుటుంబం అన్నా, వ్యవస్థ అన్నా ఒకరితో కాదు, ఒకరి వల్లతో కాదు. అది అందరూ సమిష్టిగా ఉంటేనే ఒక బలమైనది. అది కుటుంబం కావచ్చు, వ్యవస్థ కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి.